హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అమూల్యాని. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చి మీ కోనసీమ అమ్మాయి. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఆత్రేయపురం పూతరేకులు ఎలా తయారు చేస్తారో చూపించడానికి వెళ్తున్నామండి. ఇది ఆత్రేయపురం రావులపాలెం వెళ్ళే రోడ్డు అండి. చుట్టూ పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంటుందండి. ఎంతైనా మనం గోదావరి జిల్లాలో పుట్టడం మన అదృష్టం కదండి. ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నామండి, విండ్ ఎక్కువగా సౌండ్ వచ్చేయడంతో. ఫైనల్లీ ఆత్రేయపురం వచ్చేసామండి మనం. ఇక్కడ ఆత్రేయపురం పూతరేకు ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. ఈయన చేసి చూపిస్తున్నారు ఇప్పుడు మనకు ఒకటి శాంపుల్. ఫస్ట్ పూతరేకు తీసుకుంటున్నారండి. తర్వాత నెయ్యి వేస్తున్నారండి. నెయ్యి వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ ఇంకో రేకు పెట్టి నెయ్యి వేస్తున్నారండి. తర్వాత బెల్లం పొడి చల్లి నీళ్ళు అప్లై చేసి చుడుతున్నారండి. స్వచ్ఛమైన నెయ్యితో చేస్తున్నారండి. ఇది ఎంతండి కాస్ట్? ఇదైతే బాదం జీడిపప్పు వస్తుంది మేడం, 100 రూపాయలు బాక్స్ అండి ఇది. ఇదైతే బాదం జీడిపప్పు పిస్తా వస్తుంది మేడం, 200 మేడం పిస్తా అయితే మేడం. ఇదైతే డబుల్ ఎస్పీఎల్ ఉంటుంది, జీడిపప్పు డైరెక్ట్ డబ్బు వస్తుంది మేడం. ఇదైతే 350 రూపీస్ మేడం బాక్స్ వచ్చేసి. జీడిపప్పు డైరెక్ట్ డబ్బు వస్తుంది, నెయ్యిలో వేపిస్తుంది మేడం. అయితే అక్కడ మీకు ఇంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి, ఫ్లేవర్స్ బట్టి రేట్ ఉంటుంది. కోవా అయితే 400, చాక్లెట్ అయితే 450, అవి పీసులు అట్లా అనమాట. దాన్ని బట్టి రేట్ ఉంటుంది, ఫ్లేవర్ని బట్టి రేట్ ఉంటుంది. ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి. మనకి టేస్ట్ చేయడానికి పూతరేకులు కూడా ఇచ్చారు, చాలా బాగున్నాయి. మనం 3 పూతరేకుల బాక్సులు కూడా తీసుకున్నాము. చూపిస్తున్నానండి మీకు పూతరేకులు. ఇది జెన్యూన్ రివ్యూ అండి, ఏ ప్రమోషన్స్ కూడా కాదు. ఆయన మనకి విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. విజిటింగ్ కార్డు కూడా లాస్ట్లో యాడ్ చేస్తామండి. పూతరేకుల టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి. అటు సైడ్ ఎవరన్నా వెళ్తే తీసుకోండి. మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అందరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి.